అండి. ప్రతి జాబ్ క్యాలెండర్ కొద్దీ ఎలా ఇప్పుడు జూన్ 2కు జాబ్ క్యాలెండర్ వేయాలి, అదొకటి వచ్చేసిందండి. జాబ్ క్యాలెండర్ 2కి వేయాలి కదా, అదే జాబ్ క్యాలెండర్ కంటిన్యూ అవ్వాలి. మళ్ళీ గ్యాప్ ఇచ్చి క్యాలెండర్లకు పాడేసి మళ్ళీ ఇంకొక జాబ్ క్యాలెండర్ అంటే మేము ఎన్ని బుక్స్ పట్టుకోవాలి? మేము పిచ్చి వాళ్ళమా? ఫ్యామిలీని వదిలేసి హాస్టల్లో ఉన్నామండి. మాది ఆదిలాబాద్ డిస్టిక్ అండి. ఆదిలాబాద్ డిస్టిక్ నుండి హైదరాబాద్కి వచ్చినాం. అక్కడ నుండి ఛార్జ్ ఎంత? 3 years బేబీని వదిలేసి వస్తున్నాం. ఫ్యామిలీ మెంబర్ని అందరు వదిలేస్తున్నాం. ఒక్కవేళ బై మిస్టేక్ మా ఫ్యామిలీ బాగుందని పంపించారు, మ్యారేజ్ అయినాక పంపిస్తూ ఉంటారా? 2 monthsకి 3 monthsకి ఎందరు పంపిస్తారు? హాస్టల్కి మళ్ళీ ఫీ కట్టాలి. మేము ఒకసారి మా ఫీలు అన్ని కడతా అని చెప్పు, అప్పుడు ఎప్పుడైనా వేసుకుంటాం. మేము కట్టుమనండి ఫీలు. ఆ రోజు మీతో కొంతమంది మేధావులు కూడా ఆకునూరు మురళి కావచ్చు, కోదండరామ్ కావచ్చు, రియాజ్ సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మీకోసం ఆ రోజు మీతోటి మార్పు రావాలి అని ఉన్నవాళ్ళు. ఈరోజు వాళ్ళని ఏమైనా క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తారా? వాళ్ళని కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? మీ నిరుద్యోగులు కలిసేలేదు సార్. వాళ్ళు థింక్ చేయాలి సార్. వాళ్ళకు కూడా టాలెంట్ ఉంది, లేదు అన్న, కానీ వీళ్ళు కావాలని చేస్తున్నారా లేకపోతే మా ఫ్యూచర్ తోటి ఆడుకుంటున్నారా మాకు అర్థం అవ్వడం లేదు. అదే అర్థం, క్వశ్చన్ మార్క్ అక్కడే. ఎందుకు ఇలా మా ఎడ్యుకేషన్ గురించి ఇంతలా తిప్పలేదు? తిరిగి అక్కడికి వస్తుండు, మళ్ళీ తిరుగుతుండు అక్కడికి వస్తున్నారు. అంటే మేము అంత పిచ్చి వాళ్ళమా? ఇవాళ డిఎస్సి కోసం ప్రిపేర్ అయితే మళ్ళీ ఆర్ఆర్బి అని పెట్టేస్తాడు. ఇది చదవాలి, అది చదవాలి. అరే మేము